నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సెప్టెంబర్ 9వ తేదీన మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ పినిపి శ్రీకాంత్ గారు, ముమ్మడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నారి సతీష్ గారు, అదేవిధంగా రాజుల నియోజకవర్గ కన్వీనర్ గొల్పల్లి సూర్యారావు గారి నాయకత్వంలో రైతు పోరు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, రైతులకి అందరికీ కూడా డాక్టర్ పినిపి శ్రీకాంత్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు చేసిన రైతు పోరు నిరసన కార్యక్రమం అంటే, ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా సప్లై చేయలేకపోతా ఉంది. ఆ రైతులందరూ కూడా మాకు ఎరువులు కావాలి, యూరియా కావాలి అని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా అంతకు ముందుగా మిరప రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ఉల్లి రైతులకు లేవు, టమాటా రైతులకు లేవు, మామిడి రైతులకు లేవు. రీసెంట్గా అరటికాయలు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా ఉన్నాయి. ఇవన్నీ మీద రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందకుండా ఉండాలి, వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మేనిఫెస్టో ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ నిధి ఏర్పాటు చేశారంటే, ఈ యొక్క రైతులు పంట పండించిన తర్వాత దళారీ వ్యవస్థ ఎంటర్ అయిపోతూ ఉంది. ఆ దళారీ వ్యవస్థను తొలగించాలి. ఆ దళారీ వ్యవస్థ వల్ల రేట్లు తగ్గిపోయి రైతులు నష్టపోతూ ఉన్నారు. అలా నష్టపోవడానికి వీలేదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. ఎందుకు ధరల స్థిరీకరణ నిధి అంటే, మార్కెట్లో ఒక కాంపిటీషన్ అనే విధానాన్ని తీసుకురావడానికి ఆయన పెట్టడం జరిగింది. దాని ప్రకారమే ఏ రైతైనా సరే పంట వేసుకునే ముందే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట వేయకముందే ప్రకటించడం జరిగింది. ఈ పంట ఇంత కొంటాం, ఇంత పంట కొంటామని ముందే అనౌన్స్ చేసిన తర్వాత రైతులు వాళ్ళకి ఏ పంట వేయాలనుకున్నారో ఆ పంట వేసుకుని లబ్ధి పొందడం జరిగింది. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద రైతులకి 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి మా అన్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. అంతేకాదు రైతులు పంట పండించిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు మరియు వర్షాల వల్ల దెబ్బతింటే ఆ దెబ్బతిన్న పంటలకి వెంటనే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చి ఆ రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు క్షేమంగా ఉంటే మనమందరం క్షేమంగా ఉంటాం, అందరూ క్షేమంగా ఉంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం దగ్గర నుండి విత్తనం సప్లై చేసే దగ్గర నుండి ఆ పంట కొనే వరకు కూడా రైతు భరోసా కేంద్రంలోనే లావాదేవీలన్నీ జరిగాయి. ఆ రైతు భరోసా ఆ పంచాయతీకి ఒక్కొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏర్పాటు చేయడం, ఒక సర్వేయర్ని ఏర్పాటు చేయడం, వాళ్ళ దగ్గరుండి కొనిపించి రైతును ఆదుకున్నటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఏరియాలో ఆ గ్రామ పంచాయతీలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇన్ని ఎకరాల భూమికి ఎన్ని టన్నుల యూరియా అవసరం అవుతుందని చెప్పేసి డీటెయిల్గా ఆ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. దాన్ని చూసి ముందుగానే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ పంచాయతీలకి ఆ యూరియాని పంపించేసి రైతులకు అందించి సుఖ సంతోషాలు ఉండేటట్టు ఏర్పాటు చేసి, కానీ ఈ రోజున యూరియా దొరకని పరిస్థితి. ఏంటంటే బ్లాక్ మార్కెట్కి తరలిపోతుందని చెప్పి అంటున్నారు. బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది, దళారులు ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తున్నారని చెప్పేసి అక్కడక్కడ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం మనం. అదే కనుక మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు కార్యక్రమం నిర్వహించి ఉండుంటే ఈ రోజున రైతులకి సరైన టైంలో ఎరువులు యూరియా అందించేవారు, వాళ్ళు కూడా బాగుండేవారు, ఇన్ని ఆందోళన చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు తమ రైతుల ఖాతాలో వేస్తానన్నారు. ఇది 2వ సంవత్సరం, అంటే 2 40,000 రూపాయలు మీరు రైతు ఖాతాలో జమ చేయాలి. కానీ మీరు వేసిందంత 5,000 రూపాయలు మాత్రమే రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. మిగతాది ఇప్పుడు చేస్తారు ఏంటో తెలియదు. అంతేకాకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఆ రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆదుకోని పక్షంలో రైతుల పక్షాన పోరాడడానికి మేమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.